నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. వంట గ్యాస్ రాయితీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాయితీని ఒకేసారి రద్దు చేయడం లేదు. అంచెలంచెలుగా ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరను ₹4 పెంచుకుంటూ పోతుంది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చి నాటికి రాయితీ మొత్తంగా లేకుండా పోతుంది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సబ్సిడీలతో పాటు ఆహార, ఎరువుల రాయితీల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. గతం కంటే ఇప్పుడు గణనీయంగా రాయితీల భారాన్ని కేంద్రం తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి వినియోగదారుల ఇబ్బందులేమిటి? సబ్సిడీల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందా? సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం వస్తుందా? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డి అశోక్ కుమార్ గారు, గ్యాస్ పంపిణీదారుల సంఘం అధ్యక్షులు; రావుల శ్రీధర్రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త; బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా నాయకులు. శ్రీధర్రెడ్డి గారు, అంచెలంచెలుగా ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరను ₹4 చొప్పున పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి నాటికి వంట గ్యాస్పై పూర్తిగా సబ్సిడీని ఎత్తివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. మరి కేంద్ర ప్రభుత్వ ఆంతర్యాన్ని ఏ కోణం నుంచి పరిశీలించాలి? ఒకటి, ఇది పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఎత్తివేయాలనేటువంటి ఒక అంశంగా చాలామంది వాళ్ళ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఒకటి, మీరు రెగ్యులేషన్ ఆఫ్ సబ్సిడీస్, గతంలో మనము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయకమంటే ముందు, అంటే నగదు బదిలీ ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో డైరెక్ట్గా వినియోగదారునికి చేయకంటే ముందు మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల మీద 60,000 కోట్ల దాకా మనం సబ్సిడీలు ఇచ్చాం. రెగ్యులరైజ్ చేసిన తర్వాత సబ్సిడీ సరైన లబ్ధిదారుడికి పోయినప్పుడు అది తగ్గుతూ వచ్చింది. అంటే ఎక్కడైతే లీకేజ్ ఉన్నాయో దాన్ని అరికట్టాం. ఇప్పుడు వినియోగదారుడికి సబ్సిడీలు తగ్గించాలి అనేటువంటి ఆలోచన కాకుండా ఏదైతే మనం ఇస్తా ఉన్నామో నెలకు ₹4 పెంచాలంటే ఆలోచన ఏంటంటే ఒకటేసారి భారం మోపకుండా మెల్లమెల్లిగా సబ్సిడీలు తొలగించిపోతే ఈ యొక్క రాయితీని మనం తీసేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరేటువంటి అవకాశం ఉంది. వీటిని మనం ఖచ్చితంగా ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, పేద వర్గాలు ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఉన్నారో, వీరికి వివిధ సంక్షేమ అభివృద్ధి ఫలాల రూపంలో ఇవ్వాలనే ఒక లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మీకు కనబడుతూ ఉంది. అదేవిధంగా మన దగ్గర ఆహార భద్రత కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేస్తూ ఉన్నాం. ఆహార సబ్సిడీలు కూడా ఇప్పటికి కూడా నాకు తెలిసి 135,000 కోట్ల మేరకు ఆహార సబ్సిడీలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చిన్న సబ్సిడీ మేబీ ₹150 తగ్గించేటటువంటి ప్రయత్నంలో పెద్ద ఎత్తున మిగతా రంగాల్లో మనం ఈ యొక్క సంక్షేమ రంగానికి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు, విద్యారంగం మీద కావచ్చు, లేకపోతే ఆరోగ్య రంగం మీద కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇది రెగ్యులరైజ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఒకలాంటి ఆందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, భయాందోళన రేకెత్తించే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే మీరు రెగ్యులరైజ్ చేశారో, డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశారో, ఒరిజినల్గా ఎవరైతే అవసరాలు ఉన్నాయో, ఎవరైతే నిజమైనటువంటి లబ్ధాలు ఉన్నాయో వాళ్ళకి సబ్సిడీ అందింది. కాబట్టి ఇప్పుడు ఈ తొలగించేటటువంటి రాయితీలు అయితే ఉన్నాయో పెద్ద ఎత్తున సంక్షేమానికి వాడుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్దేశంతో ఈ రకమైన చర్య తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. దీన్ని ఒకటేసారి బాధరం పడకుండా మెల్లిమెల్లిగా ₹4 లేకపోతే ఇంతపటిదాకా ₹2 ఉండేది, దాన్ని ₹4 పెంచుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వము ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కూడా రేపొద్దున అయ్యే వర్గాలకు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గరగా 3 కోట్ల ఫ్యామిలీస్కి, 3 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఎవరికి కూడా గతంలో గ్యాస్ ద్వారా వంట వండుకునేటువంటి అవకాశం లేకుండే, తద్వారా ఆ కుటుంబం ఒక ఆరోగ్యకరమైనటువంటి శుభ్రమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ రకమైనటువంటి బేసిక్ అమ్యూనిటీస్, ప్రాథమిక అవసరాలు తీరటం కోసం అనేక మంది కుటుంబాలు, కొన్ని వేల లక్షల కుటుంబాలు వాళ్ళ దేశంలో ఎదురు చూస్తూ ఉన్నారు. గ్యాస్ కోసమే కాకుండా మిగతా హౌసింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే హెల్త్ పరమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళకి కావాల్సినటువంటి వెసులుబాటు ఇచ్చడం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ మనం చూస్తూ ఉన్నాం. 18,000 గ్రామాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే కంటే ముందు, ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి నేలైనా కానీ 18,000 గ్రామాలకు ఎలక్ట్రిసిటీ లేదు. ఇవాళ ఆల్మోస్ట్ ఆ 18,000లో నాకు తెలిసి 13,500 గ్రామాలకు ఇప్పటికే విద్యుత్ సౌకర్యం అందజేశారు. కాబట్టి ఈ రకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసము ఈ యొక్క నిధులు పనికొస్తాయని చెప్పేసి నేను అనుకుంటాను. అశోక్ కుమార్ గారు, దేశవ్యాప్తంగా 18,10,00,000 మంది వినియోగదారులు సబ్సిడీపై ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు పొందుతున్నారు. మరి వారి దృష్ట్యా చూసినప్పుడు ఈ గ్యాస్ సబ్సిడీల ఎత్తివేత అనే అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఎత్తివేత అనగానే బీద బిక్కి కుటుంబాలకి ఈరోజు ఉజ్వల స్కీమ్ ద్వారా అట్టడుగున వర్గాలకి, అదేవిధంగా నలుమూలల కోనలకి మన గ్యాస్ ఇవ్వాలనే సదుద్దేశంతో తీసుకొచ్చినాక
నేను దానికి సబ్సిడీ రూపాయన నేను తీసేస్తా అన్నప్పుడు కొంచెం బాధాకరమైన విషయమే. బాధాకరమైన విషయం ఏదంటే అఫోర్డబిలిటీ. వాడు దానికి తట్టుకోలేడు కాబట్టి నేను సబ్సిడీ ఇచ్చినాను అనేసి ఏదైనా ఒక వస్తువు ముఖ్యవసరంగా ఉండేసి వాడికి అందుబాటులో లేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ముందుకు వచ్చేసి దాన్ని సబ్సిడీ రూపంలో నేను కొద్దిగిస్తాను, మీరు కూడా వాడుకోండి, దేశ భద్రత దృష్ట్యా కుటుంబ భద్రత దృష్ట్యా రెండు కావాలనే ఉద్దేశంతో ఇచ్చేసి ఉన్నారు. కానీ ఈరోజు వచ్చేసరికి ఈ సబ్సిడీని తీయడం జరిగింది. కానీ దీంట్లో ఒక విషయం మనం ఆలోచించాలి. ఎప్పుడైతే జిఎస్టీ రెజ్యూమ్ వచ్చినాక సబ్సిడీ అనేది దృష్టిలో పెట్టుకునే ఎల్పిజి అనేది 2711 సిరీస్లో వెళ్ళి 18% ట్యాక్స్ ఉండింది. దాన్ని తీసుకొచ్చి కేవలం డొమెస్టిక్ని తీసుకొచ్చి 5%లో పెట్టినారు. కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఒక 13% డిఫరెన్స్ తీసుకొని వాళ్ళు ప్రొటెక్షన్లో తీసుకొచ్చేసి ఉన్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్లో వచ్చేసరికి 40 రూపాయలు ఉంటే 38 రూపాయలు 50 పైసలు ఉంటే కమర్షియల్లో వచ్చేసరికి 48 రూపాయలు ఉంది. అదేవిధంగా ఒక కేజీకి 8 రూపాయలు కన్నా కమర్షియల్లో ట్యాక్స్ పడితే పర్ కేజీకి ఓన్లీ 2 రూపాయలు ట్యాక్స్ మాత్రం వేస్తున్నారు. కాబట్టి అక్కడికి వచ్చేసరికి దాని మూలనే ఈరోజు ఏకమొత్తంగా మార్కెట్లో ప్రైస్ 40 రూపాయలు తగ్గడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కంటే మన దేశీయ మార్కెట్లో మనం అమ్మినప్పుడు మార్కెట్ రేట్ మొత్తం తగ్గడం జరిగింది. దానికి ఒక ముందుగా వెళ్ళేసి నో ప్రాఫిట్ నో లాస్ ప్రాసెస్లో ఈ ఆయిల్ కంపెనీ నన్ను సబ్సిడీని కానీ మనం ఏకమొత్తంగా పెట్టుకొని నాకు వచ్చిన ఎంత వచ్చిందో దానికి వేస్తున్నాం, దాని మీద లాభాపేక్ష లేకుండా చేసినప్పుడే మాత్రమే వాళ్ళు మనం అనుకున్నట్టుగానే న్యాయం చేయగలుగుతారు. లేదన్నప్పుడు ఈరోజు ఒక పోటీతత్వాన్ని తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో పోటీతత్వంగా ఎఫ్డిఐ 100% ఎఫ్డిఐలు తీసుకొచ్చేసి ఎఫ్ఎంసీజీలో తీసుకొచ్చి ఏ పోటీతత్వంలో ఆయిల్ కంపెనీ పెట్టి దీన్ని ఒక కార్టల్గా తీసి అందరు కలిసి పెంచుకోవడం అప్పుడు మాత్రం చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. అందరూ కలిసి వీకర్ సెక్షన్ చూసుకోడు. కాబట్టి గవర్నమెంట్ తగు విధంగా ఆలోచించుకొని ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా జనాలకి చాలా తక్కువ ధరలో ఈరోజు 800 గ్యాస్ అమ్మింది 572 ఉంది. 572 ఉంది అంటే ఏకమతంలో వాళ్ళు ఇచ్చినట్టు కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్ రోడ్లో $110 కాస్త $45 తగ్గిపోయింది. అదొక భూమి లాంటిదే, డిస్గ్రేస్ లాంటిదే. కాబట్టి ఈ ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒకటి అబ్రప్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగినా కూడా అప్పుడు దీన్ని సబ్సిడీ రూపంలో లేదా మేము భరిస్తామనేసో లేదా ఆయిల్ పూల్ అకౌంట్ను అట్లాంటి వర్కౌట్ చేసుకొని పెట్టుకుంటే ఈ సబ్సిడీని తీసేసినాం కాబట్టి మాకు సంబంధం లేదు, పెంచినా తగ్గినా వాళ్ళు భరాయించుకోవాలన్నప్పుడు కష్టం లేకుండా ఈ సబ్సిడీ నాన్ సబ్సిడీ ఇచ్చినప్పుడు ఒక లెవెల్ వరకు పెట్టుకోవాలి. ఆ పై లెవెల్కి ఏమైనా పెరిగినా కూడా గవర్నమెంట్ మేము భరాయించుకుంటాం అనేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినప్పుడు దాంట్లో ఆందోళన ఉండదని నేను భావిస్తున్నాను. పాపారావు గారు, వంట గ్యాస్ సబ్సిడీ అనేది మొదట నగదు బదిలీ వ్యవహారంగా మారింది, ఇప్పుడు రద్దు దిశగా దారితీస్తోంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే డేటింగ్ బ్యాక్ టు ప్రణబ్ ముఖర్జీ గారు బడ్జెట్ ప్రవేశపెడతా చెప్పారు. 2009లోనేమో సంక్షోభం రాగానే ప్రపంచంలో వచ్చిన బడ్జెట్ అది. ఆ బడ్జెట్ ప్రవేశపెడతా ఆయన ఏంటంటే ప్రభుత్వ రంగం ఉండటం వల్ల లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి సంక్షేమ పథకాల వల్లే మనకి సంక్షోభం తాలూకు ప్రభావం సోకలేదు, అంతర్జాతీయ ప్రభావం అని చెప్పి ఆయన చెప్పారు ఆ రోజు. కానీ 2010లో అనుకుంటా బడ్జెట్ ప్రవేశపెడతా ఆయన చెప్పిన మాట ఏంటంటే బడ్జెట్లోనే ఆహారం, ఎరువులు, ఇంధనం ఈ మూడిటి సబ్సిడీని తలుచుకుంటే నాకు నిద్రపట్టలేదన్నారు బడ్జెట్లో. అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు చేశారు. ఆ తర్వాత 2014 దాకా వాళ్ళు ఉండగా కూడా ఆహారం, ఎరువులు వీటన్నిటి మీద సబ్సిడీ తగ్గిపోతుంది. ఇంధన సబ్సిడీ కూడా తగ్గించే ప్రయత్నం మొదలైంది. కానీ ఇంత దూరం పోవడానికి వాళ్ళు సాహసించాల. ఈ రోజు వచ్చేసరికి నగదు బదిలీ ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. నగదు బదిలీ ప్రధానికి చేయాలనేది, ఎరువులకు చేయాలనేది, ఈ ఇంధనానికి చేయాలనేది, ఆహారం కూడా నగదు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. యూపీఏ ఉన్నా ఎన్డీఏ ఉన్నా ఒక కంటిన్యూటీ, ఒక వరుస క్రమమే నడుస్తుంది. ఆ వరుస క్రమంలో ఏంటంటే దశలు ఉన్నాయి. కాకపోతే ఈ వరుస క్రమంలో మొదట సబ్సిడీని నగదు బదిలీతో రిప్లేస్ చేయటం, ఆ తర్వాత నగదు బదిలీని కూడా ఫేజ్ అవుట్ చేయటం. ఇది కాకపోతే ఇప్పుడు ఏంటంటే జరిగింది, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎన్డీఏకి వచ్చిన ధైర్యం ఏంటంటే సబ్సిడీలు వేగంగా చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. పర్వాలేదు మనకి భరోసా ఉందనుకున్నారు గెలుస్తామని. దాని నుంచి ఏంటంటే జీఎస్టీ వచ్చిన, జీఎస్టీలో కూడా ధరలు పెరుగుతున్నాయి. మీరు ఇదే ధోరణి అనేది ఓవరాల్గా సంస్కరణల వేగం పెరిగింది. పెరగటం వల్లే ఈ నగదు బదిలీ ఫేజ్ కూడా కుదించుకుపోయి, అందుకే మీరు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆ మాటలు మాట్లాడటం 2010లో మాకు ఈ డబ్బులు కనుక వచ్చినట్లయితే అదనంగా సబ్సిడీ లేకపోవటం వల్ల వచ్చే ఆదాయం వచ్చినట్లయితే దాన్ని సంక్షేమానికి వాడతామని. అది విచిత్రం, ఎందుకంటే ఇది కూడా సంక్షేమమేగా. మీరే చెప్పారు కట్టెల పొయ్యితో ఆడవాళ్ళు బాధలు పడుతున్నారు, పొగ, ధూళి, దుమ్ము అని. అది ఎంత బాధ, చాలా ప్రాథమికమైనటువంటి బాధ. కనీస అవసరమైనటువంటి వంట గ్యాస్ అనేది, ఇప్పుడు అది కుకింగ్ గ్యాస్ అనేది. మరి ఆ సంక్షేమాన్ని తీసేసి ఇంకే సంక్షేమం చేస్తారు మీరు? అన్ని రాయితీలు కలిపి, అన్ని పథకాలు కలిపి మీరు ఎన్ని ఇస్తున్నారు? 2,20,000 కోట్ల చుట్టుపక్కల, అంతకంటే ఎక్కువ లేవు. దానికంటే 3 రెట్లు ఎక్కువ కార్పొరేట్ రంగానికి మీరు ఆదాయం వదులుకుంటా ఇక్కడ మిగిల్చి మళ్ళీ సంక్షేమం చేస్తాం అనేది ప్రధానికి ఇదే చెబుతారు. రామ్మోహన్ రావు గారు,
ఆదాయాన్ని బట్టి కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ రద్దు చేస్తారని మొదట బలంగా వినిపించిన మాట. కానీ మార్చి నుంచి వినియోగదారులందరికీ కూడా గ్యాస్ సబ్సిడీ రద్దు అవుతోంది. మరి కేంద్ర ప్రభుత్వ యోచనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆర్థిక సంస్కరణలో భాగంగా దీన్ని ఏ విధంగా పరిగణించాలి? వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. హార్ష్గా ఉన్నా సరే నష్టమేం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడితే నేను 2 విషయాలు చెప్తాను. నిజంగా చెప్పానంటే వంట చెరుకు కష్టం ఈ గ్యాస్ రాకముందు చాలా ఉండేది. ఊళ్ళల్లో ఒక చెట్టు మిగిలేదు కదా. ఇవాళ 180% మంది గ్యాస్ స్టవ్ మీద వండుకుంటున్నారు. గ్యాస్ రంగంలో అద్భుతమైన సంస్కరణలు వచ్చినాయి. ఈ సంస్కరణల వల్ల ఇవాళ వంట చెరుకు కష్టం లేకుండా ఆడవాళ్ళు బాగా వంట చేసుకోగలుగుతున్నారు. గతంలో ఎంపీ పైరవి లేకుండా గ్యాస్ కనెక్షన్ మంజూరయ్యేది కాదు. ఇవాళ సరళీకరణలో భాగంగా ఇవాళ ఏది అవసరం లేదు, వాళ్ళు దరఖాస్తు పెడితే రేపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తారు. దీని సమస్యను ఇట్లా చూడాలి తప్ప ఎంతసేపు సబ్సిడీ దీన్ని చూస్తే కొంచెం కష్టంగా వేస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి వాస్తవాలు ప్రజలకు వివరించే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేయాలని కోరుకుంటున్నాం. మొట్టమొదటి ఏంటంటే హేతుబద్ధంగా ఆలోచన చేస్తే ఇప్పుడు అందరికీ సబ్సిడీ ఇస్తుంది. కోటీశ్వరుని వరకు ఇవాళ 82 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇవాళ గ్రామీణ ఆదాయాన్ని చూసుకున్న దేని చూసుకున్నా 82 రూపాయలు నెల కంటే 8 సిలిండర్లు వాడితే మా అయితే 640 రూపాయలు 700 రూపాయలు సబ్సిడీ మొత్తం సంవత్సరం అంతా. దీనివల్ల లీకేజీల వల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది. 2,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం భారత ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో ఇంధన రంగంలో మొన్నటిదాకా సబ్సిడీలు అధికంగా ఉండే పెట్రోల్ డీజిల్లో చేసేసింది కనుక పోయింది. ఉన్నదంతా గ్యాస్ నూనె అంటే కిరోసిన్ సబ్సిడీ చాలా పెద్దది, భారంగా మారింది. ఒక రకంగా కిరోసిన్ సబ్సిడీ ఎత్తివేయాలి, సమస్యలు. దీన్ని ధైర్యంగా పార్టీలు ముందుకు తీసుకొస్తలేవు. వాళ్ళ కిరోసిన్ సబ్సిడీ ఆధారం చేసుకొని మాఫియా గ్యాంగులు చెలరేగిపోయి ఐఏఎస్ ఆఫీసర్లను చంపేస్తుంటే ప్రభుత్వాలు మిన్నకుండిపోతున్నాయి. అక్కడ సబ్సిడీకి మామూలు రేటుకి చాలా తేడా. 52 రూపాయల నుంచి 60 రూపాయల దాకా మనకు డీజిల్ కన్నా ₹1 ఎక్కువ ఏది కిరోసిన్. కానీ మీకు 16 రూపాయలు కిరోసిన్ ఇస్తున్నారు. అంటే 16కు 60 రూపాయలు తేడా ఉన్నప్పుడు ఇందులో మాఫియాలు వచ్చేస్తాయి. దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్యాస్లో అద్భుతమైన సంస్కరణలు జరుగుతున్నాయి. సంస్కరణల ఫలితాలు రేపు ప్రజలు చూస్తారు. దానికి ఒక్క మాట చెప్తాను నేను. ఇవాళ ప్రజలు పన్నులు కడుతున్నారు. ఈ పన్నుల నుంచే ఈ 2 లక్షల కోట్లైనా 3 లక్షల కోట్లైనా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఈ పన్నుల డబ్బులు పరోక్షంగా మళ్ళీ మన దగ్గర వసూలు చేస్తుంది గవర్నమెంట్. అన్ని కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా జేబుల నుంచి ఇవ్వదు. కనుక ఈ డబ్బుల్ని వ్యర్థంగా పోవాలన్నా సమాజానికి ఉపయోగపడాలన్నా ఆలోచన చేయాలి. నగదుల బదిలీ వల్ల చాలా వరకు సబ్సిడీలు మిగిలినాయి. ఇటీవలనే మనకు ఆహార సబ్సిడీలో మొన్నటిదాకా 2012-13 దాకా 90,000 కోట్లు లేని ఆహార సబ్సిడీ 138,000 కోట్లకు చేరి మళ్ళీ ఈ సంవత్సరంలో సంస్కరణల వల్ల 4,000 కోట్ల రూపాయలు మిగిలినాయి. అంటే 135 కోట్లకు పెరగాలి కదా, తగ్గింది. మీకు అట్లాగే చాలా సబ్సిడీలలో నగదు బదిలీ వల్ల మీకు ఉదాహరణకు ఎరువుల సబ్సిడీ ఉంది. తణుకులో ఒక మంచి ప్రయోగం చేశారు. ఎరువుల సబ్సిడీని డైరెక్ట్గా రైతుకి ఇస్తామని. అక్కడ డీలర్లు వ్యతిరేకించారు. ఎందుకంటే డైరెక్ట్గా డీలర్లు రైతుల పేరు మీద పాస్బుక్ తీసుకొని అమ్ముకుంటున్నారు కనుక ఈ లీకేజీలు పోవాలంటే ఈ సబ్సిడీలు తగ్గించడం అవసరం. రెడ్డి గారు, వంట గ్యాస్ సబ్సిడీ రద్దు నిర్ణయం అనేది చాలా కీలకమైనది. మరి పేదలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి, అలాగే బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఈ సబ్సిడీల రద్దు వల్ల మిగిలిన ఆదాయాన్ని ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికాయుతంగా ఖర్చు చేయబోతోంది? ఉజ్వల పథకం కింద 3 కోట్ల మంది మహిళలకు ఇచ్చారు కనెక్షన్స్. అంటే విత్డ్రా చేస్తున్నటువంటి సబ్సిడీ మొత్తం అనేది నెగ్లిజిబుల్ బేసికలీ. కానీ ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు లీకేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది డీబీటీ ద్వారా అరికట్టేటటువంటి లీకేజ్ మీరు చూసినా కానీ, ఈ విత్డ్రా చేసింది యాడ్ చేసినా కానీ, ఇంకా కూడా సబ్సిడీ పొందుతున్న వాళ్ళలో ఉన్న లీకేజ్ని అరెస్ట్ చేస్తే బేసికలీ నాకు తెలిసి ఇప్పుడు మనం ఒక 25-30 కోట్లు ఇస్తున్నామంటే సబ్సిడీలో నిజమైన లబ్ధిదారులకు నాకు తెలిసి ఒక 7,000 కోట్ల కంటే ఎక్కువ పోదేమో. కాబట్టి ఆ 7,000 కోట్లు వెళ్ళినంత మాత్రాన పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం యొక్క ఖజానాకి వచ్చేటటువంటి ఒక ఆదాయం ఏదైతే ఉందో అది మరొక రూపంలో మనం పోవచ్చు. కాబట్టి ఇంకా 80-85% ఉందని చెప్పేసి మనం మాట్లాడితే మిగతా 15%కి మనం ఫ్రీగా కనెక్షన్లు ఇవ్వచ్చు కదా. పాపారావు గారు ఏం చెప్తున్నారంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి. వాస్తవానికి ధరలు పెరగట్లేదు. గతంలో సామాన్యుడు వాడుకునే ఏ అవసరాలైనా, ఆహారపు అవసరాలు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే రెగ్యులర్ దైనందిన జీవితంలో వాడే వేటి కూడా రేట్లు పెరగలేదు, పైపెచ్చు తగ్గాయి. కాబట్టి ఇవాళ వచ్చేటటువంటి సంక్షేమ రంగానికి వాడటం కోసం మనం ఇస్తున్నటువంటి సబ్సిడీలో లీకేజీలు అరికట్టడము, అవసరం ఉన్న దగ్గర మాత్రమే, అవసరం ఉన్న వరకు మాత్రమే ఖర్చు పెట్టడం, రాయితీలు, వీటి ద్వారా మిగిలిన డబ్బుని మళ్ళీ ప్రజలకే ఇవ్వడం. అది రోడ్ల రూపంలో అయి ఉండొచ్చు, పాఠశాలల నిర్మాణ రూపంలో అయి ఉండొచ్చు, డిజిటలైజేషన్ రూపంలో అయి ఉండొచ్చు, మేక్ ఇన్ ఇండియా రూపంలో అయి ఉండొచ్చు, లేకపోతే కొత్త హాస్పిటల్స్ కట్టడం అయి ఉండొచ్చు, గ్రామాలకు రోడ్లు వేయడం అయి ఉండొచ్చు, ఆరోగ్య రంగంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు నిర్మాణం అయి ఉండొచ్చు, స్వచ్ఛ భారత్ కోసం అయి ఉండొచ్చు, మరుగుదొడ్లు కట్టడం ఉండొచ్చు. ఈ రకంగా మిగిలిన డబ్బుని సరైన మార్గంలో ఇవాళ మీరు 3 సంవత్సరాలు మీరు అన్నారు ఏ విధంగా ఖర్చు పెట్టి ప్రణాళిక ఉండొచ్చు. మీరు 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చూస్తే ఒక్క అవినీతి మరక లేకుండా కూడా మీరు మొత్తం
మోర్ దాన్ 3 crores ఇవాళ టాయిలెట్లు కట్టారు. అది గ్రామాల్లో, లేకపోతే కామన్ పబ్లిక్ శానిటేషన్ అయి ఉండొచ్చు, గ్రూప్ శానిటేషన్ అయి ఉండొచ్చు, ఈ రకంగా పెద్ద పెద్ద కాంప్లెక్సెస్ కట్టి ఉండొచ్చు. ఈ రకంగా మనం సంక్షేమ రంగంలోనే ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని గమనించాలి. దీన్ని మనం అర్థం చేసుకుంటే దాంట్లో అంతరార్థం అర్థమవుతుంది. అశోక్ కుమార్ గారు, వంట గ్యాస్ సబ్సిడీ రాయితీ వల్ల, ముఖ్యంగా ఈ రాయితీల రద్దు వల్ల గ్యాస్ పంపిణీ వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? ఏదైనా మార్పులో రేట్ ఎక్కువ పెట్టి కొనేప్పటికీ జనాలు కాస్త ఇబ్బంది పడిపోతాయి. సిలిండర్ అనేది ఇంకా పక్కదారి పడుతుంది, లీకేజ్ అవుతుంది అనేసి మనం ప్రోడక్ట్ లింక్ని తీసుకెళ్ళి పర్సనల్ లింక్ ఇచ్చినాక ఎవ్రీ సిలిండర్ అనేది వాళ్ళ ఆ ఖాతాలోకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ జవాబుదారీ పరిస్థితి మనకు వచ్చేసింది. కాబట్టి డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏదో విధంగా పక్కదారి పట్టించేది కాదు. ఒకవేళ ఏంటంటే ఈరోజు ఇచ్చిన 12 సిలిండర్లు అవసరం కంటే ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి దాని యొక్క అవసరం వాడికి తెలియదు, కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఆయనకు తెలియదు, కాబట్టి విచ్చలవిడిగా వాడుకునే ఆస్కారం ఉంది. రెండో థింగ్ ఏమంటే ఈ ప్రోడక్ట్ డిఫరెన్స్లో డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, కమర్షియల్ ప్రోడక్ట్ అని, ఆటో ఎల్పిజి అని వివిధ రకాల్లో ఒకే ప్రోడక్ట్ని వేరే వేరే రేట్లు పెట్టినప్పుడు, నీరు పల్లం ఎరుగు అన్నప్పుడు ఎక్కడైనా వేరియేషన్ చాలా వస్తాయి, ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసరికి ఆటో ఎల్పిజి వచ్చి 60 రూపాయలు, కమర్షియల్ వచ్చి 58 రూపాయలు, అదేవిధంగా మా డొమెస్టిక్ సిలిండర్ వచ్చేసి 40 రూపాయలు. అదేవిధంగా సబ్సిడీ ఇచ్చిన తర్వాత 34 రూపాయలు వచ్చినప్పుడు ఇంత వ్యత్యాసంలో ఒక వ్యవస్థ మార్చడం చాలా కష్టం. అదేవిధంగా ఈరోజు కెరోసిన్ సబ్సిడీ తీయడం అంటే గవర్నమెంట్ వివిధ స్టేట్లు కూడా, పంజాబ్ లాంటి స్టేట్లు డిక్లేర్ చేసేసినాయి కెరోసిన్ ఫ్రీ స్టేట్ అనేది. అదేవిధంగా ఆంధ్ర కూడా కెరోసిన్ ఫ్రీ స్టేట్ అని డిక్లేర్ చేసింది. కాబట్టి కెరోసిన్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైతే లీకేజ్కి అవసరం ఉందో అక్కడంతా సీమ్లెస్ తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా ఈరోజు సీమ్లెస్గా తీసుకురావాలి, సబ్సిడీ అనేది ఒక పర్సంటేజ్ కూడా లీకేజ్ అవ్వదుగా అనే ఉద్దేశంతో ఈ సబ్సిడీ ఎత్తివ్వడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ ఒక సంక్షేమం నుంచి తీసేసి ఇంకొక సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమం దీనికంటే పెద్దదంటే నేను యాక్సెప్ట్ చేయను. రెండో థింగ్ ఏమంటే ప్రజల యొక్క వీకర్ సెక్షన్లోకి మనం ఉజ్వల తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం చెప్పింది ఏమంటే జీవన సరళి మారాలి, జీవిత వైవిధ్యం మారాలి, జీవిత ఆరోగ్య పరిస్థితి మారినప్పుడే వాడి యొక్క నైపుణ్యం మారిపోద్ది, మెలకువ మారిపోద్ది అనే ఉద్దేశం తీసుకున్నాక దీన్ని వదిలేసి వేరే దానికి వెళ్తుందంటే మాత్రం సబబు కాదు. కాబట్టి గవర్నమెంట్కి మనం చెప్పేది ఏమంటే వాళ్ళు ఎప్పుడైతే సబ్సిడీ తీసుకున్నారో రేట్ అనేది క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి అందుబాటులో చూసి దీని లాభాపేక్షలు లేకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కన్జ్యూమర్ గారు తీసుకుంటున్నారు, అది పెరుగుతుందా తరుగుతుందా అనే క్వశ్చన్ కాకుండా దీన్ని ఎసెన్షియల్ కమోడిటీగా కంపల్సరీ కావాలనే ఉద్దేశంతోనే దీంట్లో లాభాపేక్ష లేకుండా గవర్నమెంట్ ఏ విధంగా విధులు తీసుకుంటుందో అది కూడా చూపించాలి. ఈరోజు 572 రూపాయలు అంటే ఏకంగా 40 రూపాయలు తగ్గించేశారు. కాబట్టి ఈరోజు నేను సబ్సిడీ తీస్తా అన్నప్పుడు 4 రూపాయలు నెలకు తీసేస్తాను, లేదంటే మార్చికి మిగులుది కూడా నేను తీసేస్తా అన్నారు. మరి అదే గవర్నమెంట్ ఈరోజు 4 రూపాయలు తీసేస్తాను, మార్చి వరకు దాన్ని తగ్గిస్తాను అని మాట చెప్పడం లేదు. ఒకవేళ కానీ వాళ్ళు 4 రూపాయలు తగ్గిస్తే వచ్చే 8 నెలల్లో 32 రూపాయలు తీస్తే ఆ దానికి మ్యాచ్ చేసుకుంటే ఇంకా పెరగకుండా చూస్తామని ఒక భరోసా లాంటిది కన్జ్యూమర్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు 3 కోట్ల ఉజ్వల తీసుకున్నారు వీకర్ సెక్షన్లో. ఈవెన్ ప్రజలు ఈరోజు డబ్బులు తీసుకున్న వాళ్ళకు కూడా ఫ్రీ సిలిండర్ రెగ్యులేటరీ చేసి మంత్లీ సబ్సిడీ రూపంలో మేము కలెక్ట్ చేసుకుంటాం అనేసి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు సబ్సిడీ తీసినాక కలెక్షన్ ఎట్లా చేస్తారు అంటే అట్లాంటి కొన్ని ఇష్యూలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి అదేవిధంగా ఇంకో విషయంలో ఏంటంటే కన్జ్యూమర్ కూడా లేని కన్జ్యూమర్ కూడా ఈరోజు మళ్ళీ ఇస్తున్నాం. అందరికీ గ్యాస్ చెందాలనే ఉద్దేశం వచ్చినప్పుడు వాళ్ళకి సంక్షేమం ముఖ్యంగా తీసుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రేటు రెగ్యులేషన్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని, అర్హులు కాని వారు సబ్సిడీలు దక్కించుకుంటున్నారనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవినీతిని అరికట్టడంలో భాగంగా మనం ఎంతవరకు పరిగణించాలి? సబ్సిడీలో లీకేజెస్ ఉన్నాయని సబ్సిడీలు ఎత్తేయటం అనేది విచిత్రమైనటువంటి ధోరణి. అసలు వాస్తవానికి ఏంటంటే కొన్ని రకాల సబ్సిడీలు యూనివర్సల్గా ఉండాలనేది ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆహారం లాంటి అది వినకుండా ఉన్న సబ్సిడీని కూడా తీసేస్తే లీకేజెస్ పోతాయని ఈ సబ్సిడీని తీసేయటమే ఒక లీకేజ్. వాస్తవానికి మీరు చూస్తే లీకేజెస్ లేకుండా చేయడానికి ఈరోజు ఇంటర్నెట్లు, సాఫ్ట్వేరు, లేకపోతే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత, ఈ నెట్వర్క్లు వచ్చిన తర్వాత
ట్రాన్స్పరెన్సీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అకౌంటబిలిటీకి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు అశోక్ కుమార్ గారు చెప్పినట్లే గ్యాస్లో పర్సనల్ ఇది లింకేజ్ చేసిన తర్వాత అది లీకేజ్ అయ్యే అవకాశం తక్కువ ఉందని చెప్పారు. అలాగే పీడిఎస్లో కూడా చాలా రాష్ట్రాలు ఉదాహరణలు పెట్టి పీడిఎస్ లీకేజెస్ తగ్గినాయి. మీరు చూసుకుంటే డేటా పీడిఎస్ లీకేజెస్ తగ్గించే రకరకాల మార్గాలు మనకు వచ్చిన తర్వాత వాటిని వదిలేసి మనం సబ్సిడీని తీసేస్తామని ఇంకా పట్టుబడుతున్నాం అంటే కారణం ఏంటంటే మనకు అసలు కారణం అది కాదు, లీకేజెస్ తగ్గించడం కాదు, మన కారణాలు వేరే ఉన్నాయనేది. ఈ రోజు ఏమైందంటే పెట్రోలియం కంపెనీలు కూడా షేర్ మార్కెట్తో లింకప్ అయినాయి. ఇవి కూడా పబ్లిక్ సెక్టర్ పేరే కానీ చాలా భాగం షేర్ మార్కెట్లో వీటి వాటాలు ఉన్నాయి, డిజిన్వెస్ట్ అయ్యి. వాటికి షేర్ మార్కెట్కి జస్టిస్ చేయటం వాటికి ఇంపార్టెంట్ అయింది. ఈ కంపెనీలకి షేర్ మార్కెట్లో షేర్ల వాల్యూ పెరగాలి. అది పెరగాలంటే ఏంటంటే ఇక్కడ బాగా లాభాలు రావాలి. ఈ లాభాలను గుంజుకోవడం కోసం మా సబ్సిడీలు లేకుండా లేకపోతే ఎట్లా కావాలంటే అట్లా అమ్ముకోవడానికి, లాభాలు పెద్ద రేట్లకు అమ్ముకోవడానికి వీళ్ళకి ఆలోచన ఉంది. లీకేజెస్ పేరుతో చేస్తుంది ఏది ఖచ్చితంగా ప్రజల ఆమోదం పొందదు, ప్రజలు దీన్ని తిరస్కరిస్తారు. ప్రజల ఆదాయాలు ఆ స్థాయిలో లేని దేశం ఇది. ప్రజలకు అసలు ఆదాయాలు చాలా ఎక్కువ ఉన్న దేశాలు నార్డిక్ కంట్రీస్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఈ దేశాలు ఉన్నాయి కదా, అక్కడే బోల్డన్ సబ్సిడీలు ఉంటే అక్కడ సబ్సిడీలతో పోలిస్తే మన ఎంత సబ్సిడీలు. రామోహన్ గారు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ సబ్సిడీలతో పాటు ఆహార ఎరువుల సబ్సిడీల తగ్గింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరి ఇలా రాయితీల్లో తగ్గింపు క్రమంగా చేపట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడానికి ఏ విధంగా వెసులుబాటు చేకూరుతుంది? అభివృద్ధిని, సంక్షేమాన్ని కొంచెం హేతుబద్ధంగా ఆలోచన చేస్తే సంక్షేమం వల్ల అభివృద్ధి జరుగుతుందా, అభివృద్ధి వల్ల సంక్షేమం జరుగుతుందా చూడాలి. ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో బ్లాక్ అప్పుడు ఉంటుంది. ఇప్పుడు వేరియేషన్స్ ఉదాహరణ చెప్తాను. మీకు 1,050 రూపాయలు గ్యాస్ సిలిండరు, కమర్షియల్ సిలిండర్ ఉంది. ఇక్కడేమో 572 రూపాయలకు ఇది ఉంది. ఈ వేరియేషన్ ఇంత ఉన్నంత కాలం ఇది బ్లాక్ జరుగుతూనే ఉంటుంది. దీని బదులు మీరు రేషనలైజేషన్ చేసింది అనుకోండి, అంటే ప్రభుత్వము ఈ సబ్సిడీలు తగ్గించడం వల్ల వచ్చే లాభాన్ని ప్రజలకు పంచే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు $110 ఉన్న గ్యాసు ఇవాళ $45 వచ్చింది. అంటే ఎంతకు రావాలి? గతంలో 700 రూపాయలు లోపే ఉండేది మనకు. సబ్సిడీ గ్యాస్ కూడా 650, 660 రూపాయలు ఉండేది. దాన్ని ఇప్పుడు మరి 300 ఎందుకు కాలేదు? అంటే 3 వంతులు తగ్గాలి కదా దాన్ని. మరి అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఈ గ్యాస్ ఉత్పత్తి, దీంతో పాటు మీరు ప్రపంచంలో జరిగే పరిణామాలకి మన దేశంలో అమ్మేదానికి పొంతన లేకుండా ఉన్నది. కనుక ఇది హేతుబద్ధీకరణ చేయాలి. అన్ని పార్టీలు దీని మీద ముందుకు రావాలి. అప్పుడు ఏమైందంటే ఈ 572 రూపాయలు ఉండదు గ్యాస్, అప్పుడు 300 రూపాయలే ఉంటుంది. 300 రూపాయలకు అందరూ కొనుక్కోవచ్చు. కాదు 500కు కమర్షియల్ సబ్సిడీ అంతా కలిసి 500 దొరికింది అనుకోండి, అప్పుడు దీనికి గ్యాస్ కోసం ఎవరు పోరు. ఈ పని చేయాలి. ఈ ఆహార సబ్సిడీలకి విషయానికి వస్తే ఆహార సబ్సిడీల్లో లీకేజీలు బాగా ఉన్నాయి. ఉదాహరణ రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు, బయట 40 రూపాయల కిలో బియ్యం అవి ఉన్నది. బయట దీన్ని చేతులు మారుకుంటూ మళ్ళీ రీసైక్లింగ్ అవుతున్నది. రైతులకేమో గిట్టుబాటు ధర వస్తలేదు. ఇక్కడ ఆహార సబ్సిడీ పేరు మీద 100,000 కోట్ల ధాన్యం అది బుగ్గిపాలు అవుతుంది. ఉదాహరణకు FCI మీద సుప్రీంకోర్టు చివాటు పెట్టుకుంటూ మీరు ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంచండి, ఎలుకలు పందికొక్కులు తింటే మురిగిపోతే ఏం లాభం, మనకి దురిసిపోతే ఏం లాభం అన్నది. అంటే ఇవాటికి 3 సంవత్సరాలు కరువు వచ్చినా మీకు బఫర్ స్టాక్స్ ఉంచుకొని నిజంగా రైతుకేమో రేటు రాకుండా చూడడానికి కారణం ఏంటంటే ఈ సబ్సిడీ విధానంలో హేతుబద్ధత లేకపోవడం కారణం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా రీసైకిల్ లేకుండా FCI ధాన్యం కొనుగోలుగా మెల్లమెల్లగా విడ్రా అవుతున్నది. ఇది ఉండొద్దంటే ఏం చేయాలంటే రైతులకు హేతుబద్ధమైన ధర నిర్ణయం చేయాలి, తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈ సబ్సిడీలు అన్నింటినీ ఎత్తేసిన విద్యా, వైద్యం, ఈ 2 రంగాల్లో ప్రభుత్వం కనుక కల్పించుకొని పూర్తిగా విద్యా, వైద్యాన్ని ఉచితంగా ఇస్తే ఈ రూపాయి కిలో బియ్యం ఎవరు అడగరు. అసలు జరుగుతుంది ఏంటంటే ఏదో తాయిలను చూపెట్టేసి మీకు ఏదో మేలు చేస్తున్నాం ప్రభుత్వాలు ప్రజలను నమ్మిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా దీన్ని మానుకొని విద్యా, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ఇచ్చి ఈ సబ్సిడీలు అన్ని ఎత్తివేసినా ప్రజలు ఎప్పుడూ ఏం బాధపడరు. రాయితీ వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెల ₹2 పెంచాలని గతంలోనే చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాయితీని పూర్తిగా తొలగించడానికి ఇప్పుడు ధరని రెట్టింపు చేసింది. సబ్సిడీ నిధుల్ని సంక్షేమానికి ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.